ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి లోక్ కళ్యాణ్ మార్గ్లో సీఎం రేవంత్ ప్రధానమంత్రి మోదీతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై ప్రధానితో సీఎం చర్చించారు. అంతక్రితం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకి కేటాయించాలని, ప్రస్తుత వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం సత్తుపల్లి బ్లాక్ 3 గనులను సింగరేణికి కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనులు కీలకమైనందున అన్నింటినీ సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్కు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం మంజూరు చేస్తుంది. 2014 తర్వాత అది ముందుకు సాగలేదు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని కోరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో తగినంత భూమి అందుబాటులో ఉన్నందున అక్కడ ఐఐఎం ఏర్పాటు చేయాలి. అక్కడ కాకుండా మరెక్కడైనా ఏర్పాటు చేస్తామన్న భూ కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రానికి కొత్తగా 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. కోచ్ తయారీ కేంద్రానికి బదులు ఇక్కడ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నట్టు 2023 జూలైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిందని తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం దాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటించడం భావ్యం కాదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1800 కోట్లు మంజూరు చేయాలని కోరారు. విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు. చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా అది లిస్ట్ ఇస్తాను. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, ఇప్పుడు మా భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ 5 గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని చర్చించుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాం. మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి. ఇరు రాష్ట్రాలు 20 ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎట్టక. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, చెప్పండి. నిన్న చూసినట్టయితే సీఎం రేవంత్ పీఎం నరేంద్ర మోదీని కలిసి భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే 12 అంశాలపై వినతి పత్రం అందించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అరవింద్? అపరిష్కృతంగా కేంద్ర రాష్ట్ర విషయాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి పలు అంశాలని ఈ ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మోడీ దృష్టిలోకి తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే హైదరాబాద్ అంటేనే డిఫెన్స్కి, అదే సందర్భంలో డిఫెన్స్ పరిశోధనా సంస్థలకి, అలాగే రక్షణ శాఖకి సంబంధించినటువంటి భూములకి సంబంధించినటువంటి వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఏదైతే హైదరాబాద్ నాగపూర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్నటువంటి ప్రతిపాదన ఇదే కారణంతో ఆగిపోయినటువంటి సందర్భంగా కూడా మనం చూస్తున్నాం. రక్షణ శాఖ భూముల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదాన్ని సత్వరమే పరిష్కారం చేయాలి. అదే సందర్భంలో రక్షణ శాఖ వాడుకోకుండా మిగిలినటువంటి 2450 ఎకరాల భూమిని తిరిగి అప్పగించాలి అనేది ప్రధానంగా చెప్పినటువంటి అంశం. దీన్ని ఎట్లా చూడాలంటే దీనికి సంబంధించి రక్షణ శాఖకి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అవసరాల రీత్యా రక్షణ శాఖకి భూములు కోరితే మిగులు భూములు ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి చాలా భూములు నిజాం కాలం నాటి నుంచి కూడా ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. వాటిని కేటాయించినటువంటి పరిస్థితి చూసాం. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశంలో కూడా ఇదే ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అవసరానికి మించి భూములు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి భూముల్ని ఐఐఎం ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన. అలాగే సుదీర్ఘంగా డిమాండ్లో ఉన్నటువంటి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఈ రెండింటికి సంబంధించిన అంశాలని కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బృందం కేంద్ర ప్రభుత్వం దృష్టికి, ప్రధాని దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం క్లియర్గా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం, ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి మరొక అంశం ఐటీఐఆర్. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐటీఐఆర్కి సంబంధించినటువంటి అంశం ముందుకొస్తే ఐటీఐఆర్కి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అనుమతులు ఇస్తే ఇప్పుడు ఐటీఐఆర్ని దాని ఫాలోఅప్ని బీఆర్ఎస్ చేయలేదు. అదే సందర్భంలో మోడీ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. వీటన్నిటి విమర్శల నేపథ్యంలో ఐటీఆర్ని మళ్ళీ పునరుత్తేజం రావాలి, ఐటీఆర్ ప్రాజెక్టుని మళ్ళీ పరుగులు పెట్టించాలనేటటువంటి ప్రతిపాదనని కూడా కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వానికి తరఫున ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఉంచారనేది చాలా క్లియర్గా చెప్పాలి. ఇక రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి మరొక అంశం అంటే సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ ముందుకు తీసుకొచ్చి దీంతోపాటు మరొక అంశం అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా చర్చలో ఉన్నటువంటి బొగ్గు గనుల వేలానికి సంబంధించి, బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించి మరొక ప్రధానమైనటువంటి చర్చ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తీసుకొచ్చిన అంశం ఏంటంటే కోయగూడెం అండ్ సత్తుపల్లి 3 ఈ రెండింటిని బ్లాకుల వేలం నుంచి తప్పించాలి. సింగరేణికి అలాట్మెంట్, అంటే వేలంతో సంబంధం లేకుండా అలాట్మెంట్ చేయాలి. ఆ విధంగా సింగరేణి యొక్క పనితనానికి, సింగరేణి యొక్క అంటే బలానికి ఉపయోగపడాలి అనేది ప్రధానంగా చెప్పినటువంటి అంశం. అలాగే రాష్ట్రానికి ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యా కేంద్రం ఉండాలి అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ ఏదైతే ప్రతిపాదన ఉందో, కేంద్ర ప్రభుత్వ పాలసీ ఉందో, ఆ మేరకు ఇంకా 24 నవోదయ పాఠశాలలు రావాలి అనేది ప్రధానంగా చెప్పినటువంటి అంశం. ఎందుకంటే గతంలో 10 జిల్లాలు ఉన్నప్పుడు 10 జిల్లాలకి కోసం ఏర్పాటు చేసినటువంటి నవోదయ పాఠశాలలు ఇప్పుడు 34 జిల్లాలు అయినటువంటి నేపథ్యంలో మరొక 24 రావాలి అనేటటువంటిది ప్రధానంగా అంశం. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇస్తామన్నటువంటి 1800 కోట్లకి సంబంధించి, అంటే ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చాలా క్లియర్గా ఉంది. 1800 కోట్లు అంటే మొత్తం కలిపి టోటల్గా ఇప్పుడు 1800 కోట్లు అయింది. ఈ 1800 కోట్లకి సంబంధించిన అంశం వీటన్నిటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇండియా సెమీ కండక్టర్ మిషన్, అంటే ఇక్కడ ఏంటంటే గతంలో ఫ్యాబ్ సిటీ అనే ఒక ప్రతిపాదన ఉంది. ఆ ఫ్యాబ్ సిటీ కేంద్రంగా జరగాల్సినటువంటి ఈ ప్రతిపాదన ఫ్యాబ్ సిటీకి సంబంధించిన డోలాయమైన స్థితి ఉండేసరికి ఇది ఆగిపోయింది. అయితే ఏదైతే సెమీ కండక్టర్ మిషన్ ఉందో, ఈ సెమీ కండక్టర్ మిషన్ని కూడా ప్రధానంగా చర్చలోకి తీసుకొచ్చి దాన్ని తెలంగాణలో తెలంగాణను అందులో చేర్చాలి అనేటటువంటి డిమాండ్ని కూడా చేర్చారు. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్, గత 10 సంవత్సరాల్లో గృహ నిర్మాణ అంటే ప్రభుత్వం అలాట్ చేసేటటువంటి ఇళ్లకి సంబంధించినటువంటి డైలమా కొనసాగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధించినటువంటి అంశం ముందుకు తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు తెలంగాణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గృహ ఆవాస్ యోజన ఏదైతే ఉందో
ఆ పథకాన్ని పక్కన పెట్టినటువంటి గత తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి డిమాండు ఏదైతే ఉందో తెలంగాణకి 25 లక్షల పిఎం ఆవాస్ యోజన గృహాలు ఇవ్వాలి, అలాట్ చేయాలి అనేటటువంటిది కూడా ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు. ఇక వీటితో పాటు రక్షణ శాఖకి సంబంధించినటువంటి 2450 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఈ భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ని మరొకసారి ముందుకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కేటాయింపు చేయాలని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఓకే అరవింద్, ఇప్పుడు మనం చూసినట్టయితే నార్మల్గా కేంద్ర బడ్జెట్ త్వరలో ప్రవేశపెట్టున్నారు కదా, సో దానికి ఇప్పుడు ఈ భేటీ అనేది మన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి అందే నిధుల విషయంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్లో అది కూడా ఉంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సినటువంటి గ్రాంట్లు కానీ లోన్లు కానీ పెంచాలి అనేటటువంటి అంశాన్ని ప్రధాని దృష్టికి ఆల్రెడీ తీసుకొచ్చారు. దీనికి సంబంధించినటువంటి సానుకూల స్పందన వచ్చిందనేది నిన్న ముఖ్యమంత్రి చెప్తున్నమాట. కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విధి విధానాలు, ఏ రకమైనటువంటి కేటాయింపులు చేస్తారు, ఏ రంగాల మీద కాన్సన్ట్రేషన్ కేటాయింపులు ఉంటాయి అనేటటువంటి విషయం మళ్ళొకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా సమగ్రంగా బడ్జెట్ వస్తే కానీ పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. అమూల్య చెప్పండి. చెప్పండి అమూల్య. ఓకే అరవింద్, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే సెంట్రల్లో చూసుకుంటే కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటాయి. సో ఇప్పుడు అంటే దాని దృష్ట్యా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో మరి దాని ప్రభావం ఏమన్నా పడుతుందా, లేకపోతే అభివృద్ధికి? ఎగ్జాక్ట్లీ, అంటే రాజకీయ పరమైనటువంటి స్పర్ధలు లేకుండా కేంద్రంతో కలిసి వెళతామని ముఖ్యమంత్రి చెప్పారు. అదే సందర్భంలో మోడీని తమ పెద్దన్నగా భావిస్తామని చెప్పి కూడా గతంలో చెప్పారు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం గమనించాల్సింది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి ఈ స్పర్ధని మేము కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కేంద్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కలిసి ముందుకు నడిచే విషయంలో ఎక్కడ దానికి అవకాశం ఇవ్వము అని చెప్తూనే ప్రధానమంత్రిని పెద్దన్నగా అభివర్ణించినటువంటి ముఖ్యమంత్రి అదే ధోరణి వ్యవహరిస్తామని కూడా నిన్న స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.